అందరికీ నమస్కారం. దేశ రక్షణ కోసం దేశ సరిహద్దులలో వీరోచితంగా పోరాడి ఇటీవల భారత్కు పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఆ యుద్ధ వాతావరణంలో శత్రుముఖులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్కు సంబంధించినటువంటి విషయం మనందరికీ విదితమే. యావత్ దేశం మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయినటువంటి సన్నివేశం సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మురళీ నాయక్ త్యాగానికి నివాళులర్పించారు. ఆయన చేసినటువంటి త్యాగం మరవలేనిదని, ఆయన త్యాగం ఈ భరత భూమి విడవబోదని మరవబోదని, ఆయన చేసినటువంటి కృషి ఈ దేశ రక్షణలో ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో యావన్ మంది దేశ ప్రజలలో దేశం పట్ల, దేశ రక్షణ పట్ల, దేశభక్తి పట్ల ఒక రకమైనటువంటి భావోద్వేగాలకు గురి చేసినటువంటి సంఘటన మురళీ నాయక్కి సంబంధించినటువంటి వీరమరణానికి సంబంధించినటువంటి వార్త. మురళీ నాయక్ వీరమరణం పొందిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అక్కడికి చేరుకుని మురళీ నాయక్కి నివాళులర్పించడం, ఆయన దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని కొనియాడడం, అలానే వారి కుటుంబ సభ్యులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలతో పాటు వారికి ఇంటి స్థలంతో పాటు అలానే 5 ఎకరాల పంట పొలానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని అందించడం, అలానే గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా తన సొంత డబ్బు ఏదైతే ఉందో 25 లక్షల రూపాయలను మురళీ గారి కుటుంబానికి అందించడానికి హామీనిచ్చారు. అయితే వారిరువురు కూడా ఏదైతే లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నివాళులర్పించేటువంటి క్రమంలో ఎటువంటి వింత పోకడలకు వెళ్లకుండా నిడారంబరంగా దేశం కోసం ప్రాణాలు విడవడం అంటే అంత సాధారణమైనటువంటి అంశం కాదు. అలాంటి త్యాగం చేయాలంటే అలాంటి వ్యక్తికి కొంత ధైర్యం కావాల్సి ఉంటుంది. అది కేవలం భారతీయ సైనికుడికి మాత్రమే సాధ్యమైనటువంటి పని. బోర్డర్లో ఏదైనా ఉద్రిక్తతలు ఏర్పడినా, బోర్డర్లో ఏదైనా యుద్ధ వాతావరణం ఏర్పడినా, అటు శత్రు దేశాలకు సంబంధించినటువంటి సేనల నుంచి, అలానే భారతదేశాన్ని ఎప్పటి నుంచో పీడిస్తున్నటువంటి ఉగ్ర మూకల నుంచి ప్రాణాలు పణంగా పెట్టి ఈ దేశాన్ని అహర్నిశలు కృషి చేసి శ్రమించి రాత్రి పగలు ఎండ వాన తేడా లేకుండా నిద్రాహారాలను మాని కనీసం వారికి కావలసినటువంటి ఆహార సౌకర్యాలు లేకుండా, కనీసం కంటి నిండా నిద్ర లేకున్నా ఈ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా జీవించడానికి సహాయ సహకారాలను అందిస్తూ ఈ దేశానికి సేవ చేస్తున్నది భారత సేనలు. అది వాయుసేన కావచ్చు, మిలిటరీ కావచ్చు, అలానే నేవీ కావచ్చు. ఈ త్రివిధ దళాలు ఈ దేశాన్ని కంటికి రెప్పలా నింగి నేల నీరు అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ దేశానికి ఒక రక్షణ కవచంలా ఉండి ప్రపంచంలోనే అది సర్వోన్నత దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ యొక్క భారత సైన్యం నిరంతరం కృషి చేస్తూ ఉంది. అలాంటి భారత సైనికుడు ఈ దేశం కోసం, ఈ దేశ భవితవ్యం కోసం, ఈ దేశపు భావి భారత తరాల కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహానికి నిడారంబరంగా ఎటువంటి వింత పోకడలకు పోకుండా చాలా హుందాగా వ్యవహరించి వారికి నివాళులర్పించినటువంటి సన్నివేశం మనం అందరం చూసాం. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గవర్నీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 13వ తారీఖున మురళీ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ బాధాప్త హృదయంతో శోకసంద్రంలో ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయినటువంటి తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన హావభావాలు కావచ్చు, అలానే ఆయన వెంట వెళ్ళినటువంటి ఆయన శిష్యుగణులు కావచ్చు, లేకపోతే ఆయన్ని అభిమానించేటువంటి అభిమానులు కావచ్చు, కనీసం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక వీర జవానుడికి నివాళులు అర్పిస్తున్నాం, వారి కుటుంబానికి సహాయ సహకారంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అనేటువంటి అంశాన్ని మరిచిపోయి సీఎం 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 అంటూ చేసినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో పక్కున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి పట్ల కొంత భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఆయన మీద కొంత కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. సీఎం సీఎం అనేటువంటి నినాదాలు ఇతర సందర్భాల్లో చేసుకుంటే పెద్దగా నష్టమేం లేదు, కానీ
ఒక వీర జవానుడి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత హుందాగా నడుచుకోవాలి, వీర జవానుడికి నివాళులర్పించేటువంటి క్రమంలో ఆ వీర జవానుడికి సంబంధించినటువంటి నినాదాలతో మీ యొక్క నివాళులను అర్పించండి. జోహార్ మురళి అంటూ, లేకపోతే వీర జవాన్ మురళికి జేజేలు అంటూ జేజేలు పలికి ఆ వీర జవానుడు మన కోసం చేసినటువంటి త్యాగానికి గుర్తుగా వారిని గౌరవించండి. అంతేకాని ఇష్టానుసారంగా కనీసం నిస్సిగ్గుగా అలాంటి నినాదాలు ఇవ్వడం ఎంతవరకు సబబు? అలానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన హావభావాలను కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఆయన అక్కడ ఇచ్చినటువంటి ప్రసంగంలో కూడా అనవసరమైనటువంటి విషయాలను ప్రస్తావించడం, అక్కడ కూడా రాజకీయ రంగును పులమడం, అక్కడ కూడా ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో చేసేసిందనేటువంటి బూటకపు మాటలు చెప్పడం సరైనటువంటి విధానం కాదు. మీరు పరామర్శించడానికి వెళ్ళారు, అంతే హుందాగా వెళ్ళి పరామర్శించి తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని ఈ యొక్క నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రారంభించిందని, కేవలం వైఎస్ఆర్సీపీతోనే ఏదైనా సాధ్యమవుతుందనే విధంగా అక్కడకు వెళ్ళి కూడా రాజకీయాలు ప్రసంగం చేయడం ఎంతవరకు సబబు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మీకు ఎంతవరకు ధర్మం అనిపించింది? ఒక బాధాత్వ ఉదయంలో ఉన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి మీరు సీఎం అంటూ నినాదాలు చేయించుకుంటూ, మీరే మరో ముఖ్యమంత్రి అనే విధంగా నినాదాలు చేయించుకుంటూ, అక్కడ మీరు నవ్వుతూ మీ హావభావాలను వెకిలి నవ్వులు వెకిలి చేష్టలతో మీరు పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో, నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు, తెలుగు తెలిసిన ప్రజలకు, ఎందుకంటే మిగిలిన ప్రజలకు మీ యొక్క హావభావాలు, మీ యొక్క తెలుగు తెలియదు కాబట్టి సరిపోయింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మీ హావభావాల పట్ల, మీరు మాట్లాడినటువంటి ప్రసంగం పట్ల, మీ చిరునవ్వు పట్ల, మీరు సీఎం అనిపించుకునేటువంటి నినాదాల పట్ల కొంత సరైనటువంటి విధానం కాదని మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఆ తీరును మార్చుకోండి. అది సరైనటువంటి తీరు కాదు, అది సరైనటువంటి విధానం కాదు. వారు శోకసంద్రంలో ఉన్నారు, అది బాధపడుతున్నారు. వారు ఒక్కగానొక కుమారుని కోల్పోయారు. కేవలం మీరు ఇచ్చేటువంటి ₹1,00,000 కోసం వారు ఎదురు చూడడం లేదు. మీరు పరామర్శించడానికి వెళ్ళారు, అంతే ఉందాగా పరామర్శించి రావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని ఎక్కడ ఏం జరిగినా అలానే కేవలం వీర జవానుడి మురళీ నాయక్కి సంబంధించినటువంటి అంశమే కాకుండా ఇతరితర సందర్భాల్లో కూడా బాధపడేటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు నవ్వేటువంటి క్రమం ఏదైతే ఉందో, అది మీ యొక్క ఫాల్టా లేకపోతే మీ యొక్క హావభావాల్లోనే ఇమిడినటువంటి సందర్భమా సన్నివేశమా మాకైతే అర్థం కావడం లేదు. దాన్ని కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ప్రజలు మీ నుంచి కొంత ఆలోచించేటువంటి క్రమం ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి నేను హితవును పలుకుతా ఉన్నాను. అలానే మీ వెనక వస్తున్నటువంటి అభిమానులని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సందర్భం లేనిటువంటి సన్నివేశాల్లో సీఎం అని పలకడం సరైనటువంటి విధానం కాదు. నిన్న మీరు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా చాలా బాధను కలిగించినటువంటి అంశం. ఓ దేశం కోసం వీరమరణం పొంది, దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి వీర జవానుడిని పరామర్శించడానికి, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్ళినటువంటి మీరు మీ సొంత మైలేజ్ కోసం సీఎం అని నినాదాలు చేపించుకోవడం ఏంటండి? కనీసం మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అని పక్కన పెడితే మీరు దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మీ కార్యకర్తలను కొంత క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, అలానే మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారు కూడా వెళ్ళారు. అలాంటి నినాదాలు కానీ, అలాంటి వెకిలి చేష్టలు కానీ ఎక్కడైనా కనిపించాయా? చిన్న రాజకీయ సన్నివేశం ఎక్కడైనా కనిపించిందా? కనీసం అనంతపురం జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులను కూడా అక్కడ ఎంకరేజ్ చేయకుండా చాలా సింపుల్గా, సాదాసీదాగా, హుందాగా ఆ కార్యక్రమంలో వారి విరువురు పాల్గొని వీర జవానుడికి నివాళులర్పించినటువంటి సందర్భం, సన్నివేశం. వయసులో మీకంటే చిన్నవారైనా వారి నుంచి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీ తీరును మార్చుకొని ఎక్కడ ఎలా వ్యవహరించాలో హుందాగా వ్యవహరించి మీ గౌరవాన్ని పెంచుకోవాలని మీకు నేను సలహా సూచనలు అందిస్తూ ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.